11వ ఛానల్ నిద్రలేని సమస్య అండి. చాలా మందిని వేధిస్తున్న పెద్ద సమస్య అని జెప్పాలి. సో, అసలకి ఈ సమస్య ఎందుకొస్తుంది? ఈ సమస్య రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఈ సమస్య వచ్చిన వాళ్ళు ఎలాంటి రెమెడీస్ పాటిస్తే వీళ్ళకు హ్యాపీగా నిద్రపోతారు? అంటే వేరే రకాల వ్యాధులు రాకుండా ఉంటాయి. సో, ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ శివగుప్తా గారు. సో, మేడం ద్వారానే అసలు రెమెడీ కనుక్కుందాం. నమస్తే నమస్తే మేడం. అండి. మేడం నిద్రలేమి సమస్య. అంటే కొంతమంది ఎక్కువ నిద్రపోతుంటారు. కానీ ఎక్కువ నిద్రపోయినా గూడా ప్రాబ్లమే. ఎక్కువ నిద్ర లేకున్నా గూడా ఆ! ప్రాబ్లమే. బట్ నిద్ర లేని వాళ్ళు చాలా మందున్నారు. అంటే మనకు కామెంట్స్ వస్తున్నాయి. సో, మేము ఏం చేసినా గూడా మాకు నిద్ర రావట్లేదండి. సో, మంచి ఏమన్నా ఇంట్లో చిట్కాలు అంటే హోమ్ రెమెడీస్ గాని ఏదైనా ఎలాగైనా అంటే మెడిసిన్ మనం తినే ఫుడ్‌లో ఎలాంటి హ్యాబిట్స్ మనం మార్చుకుంటే సో, మాకు నిద్ర హ్యాపీగా వస్తది అని జెప్పేసి అడుగుతున్నారు. సో, అలాంటి వాళ్ళ కోసం ఈరోజు మన ప్రేక్షకుల కోసం మీరు ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు? సో, బేసికల్లీ ఏంటంటే నేను ఒకటంటానండి. నిద్ర రాకపోవడానికి చాలా కారణాలున్నాయి. ఒకటి స్ట్రెస్, ఒకటి ఓవర్ థింకింగ్. ఒక దాని గురించి అదే జరిగిందని వదిలేయమంటాను నేను. ఉన్న ప్రెజెంట్ టెన్స్‌లో బతకండి. ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది? ఏం వింటున్నాం? ఏం తింటున్నాం? ఎలా ఉన్నాం? దాని గురించి ఎక్కువ ఆలోచిస్తే డెఫినిట్‌గా మనకి ప్రీవియస్‌గా మనం ఆలోచించడం ఆపేస్తాం కాబట్టి నిద్రలు తొందరగా పడతాయంటాను. చాలా మందిలో నేను అంటే స్టూడెంట్స్‌లో ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో నా దగ్గరికొస్తున్నారు. వాళ్ళని నేను అడుగుతున్నాను నిద్ర ఎందుకు అంటే ఎన్ని గంటలకు నిద్రపోతారంటే 2కి అంటారు. కొంతమంది ఇప్పుడు 12కి అంటారు. అసలు మాకు ఒకసారి నైట్ అంతా నిద్ర రాదు మేడం. మార్నింగ్ వస్తది నిద్ర అనేవాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఏం చేస్తారు మీరు నైట్ అంతా అంటే మాకు నిద్ర పట్టదు. మేము మొబైల్ పెట్టుకొని మొబైల్ చూస్తాం. లేదంటే ఏదైనా బుక్స్ చదువుతాం అంటుంటారు. చాలా వరకు ఇంతకుముందు బుక్స్ చదివితే నిద్రొచ్చేది. కానీ ఈ మధ్య పిల్లలేంటంటే ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎక్కువైపోయి మొబైల్స్ ఎక్కువ యూజ్ చేయడం. అంటే ఎందుకు అంత అంటే లైక్ ఆ ప్రాబ్లమ్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే అండి, ఒకటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల. మనిషికి ఒక మూవ్‌మెంట్ ఉండాలి. రెగ్యులర్‌గా లేచి వాకింగ్ గానీ, ఏదన్నా యోగా గానీ, ఏదైనా ఎక్సర్‌సైజ్ చేస్తున్నారనుకోండి మనిషి అలిసిపోతాడు. అలుపే లేదు మనిషికి. ఈవెన్ ఆహారంలో ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటున్నారంటే ఆహారంలో కూడా ఫైబర్ ఫుడ్ లేదు. సో, జంక్ ఫుడ్ ఎక్కువ తినేయడము, నచ్చిన టైంలో తినడము అండ్ స్ట్రెస్ ఎవరికైనా ఉంటది. ఆ వర్క్ స్ట్రెస్‌ని బ్యాలెన్స్ చేసుకునే గుణాన్ని కూడా కోల్పోయారు. ప్లస్ ప్రాపర్ ఫుడ్ టైంకి తిన్నారనుకోండి. ఇప్పుడు డిన్నర్ మాక్సిమం మనం 6:30, 7కి డిన్నర్ తినేసి అంటే బెస్ట్ థింగ్ చెప్తున్నాను. తొందరగా తినేసి పడుకోవడానికి 3 అవర్స్ ముందు ఖాళీగా ఉంచండి స్టమక్‌ని. ఖాళీగా ఉంచేసి పడుకునే ముందు ఒక హాఫ్ బకెట్ వేడి నీళ్ళలో ఒక స్పూన్ ధనియాలేసుకొని కాళ్ళు పెట్టుకోండి. భేషుగ్గా నిద్ర పడతదండి. ఎందుకంటే ఈ వేల కొలది ఇప్పుడు వచ్చే పేషెంట్స్‌లో మాక్సిమం బరువు పెరుగుతున్నా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తుంది, నాకు నరాల్లో బలహీనత వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది. వాటన్నిటికి మెయిన్ కారణం ఏంటని నేను చూసుకుంటే, వాళ్ళు పడుకునే స్లీప్ ప్రాపర్‌గా లేదు. ఒక మనిషి తగ్గారు వెయిట్, మళ్ళీ పుటాన్ అయిపోతున్నారంటే వాళ్ళలో ఫస్ట్ మేజర్ థింగ్ ఫుడ్ వాళ్ళది నార్మల్‌గానే ఉంటది. తినే ఆహారంలో 2 ముద్దలు ఎక్స్‌ట్రా తినడం వల్ల బరువు పెరగరండి. నిద్ర సరిగ్గా లేకపోతేనే బరువు పెరిగిపోతారు. సో, నిద్ర ఎన్ని గంటలకు పడుకుంటారంటే, మేము 12 అవుతది, 11 అవుతది, 2 అవుతది మేడం మా వర్క్ అన్నీ చూసుకొని పడుకునేటప్పుడు అని ఉంటుంది. స్లీప్ కనుక మనిషికి లేకపోతే ఈవెన్ దో మన బాడీలో లంగ్స్ ప్రాబ్లమ్ గాని, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రావడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. స్ట్రెస్ పెరిగిపోతది. ఆ టైంలో ఆ శరీర అవయవాలకి రెస్ట్ ఉండాల్సిన టైంలో మీరు విపరీతమైన వర్కులు చేసి, కళ్ళు అలిసిపోయి, మొబైల్స్ పెట్టుకొని చూడడం, సినిమాలు చూడడం ఒక లిమిట్ ఉంటదండి. దేనికైనా ఒక లిమిట్ క్రాస్ అయ్యామనుకోండి ఒక పెద్ద కాంప్లికేటెడ్ ఇష్యూ కింద వస్తది. ఆ కాంప్లికేటెడ్ ఇష్యూలో నిద్ర అనేది పెద్ద సమస్య. సో, ఎప్పుడైతే మనం నైట్ టైమ్స్ 6:30కి అలా డిన్నర్ చేసేసి, పడుకునే ముందు డే అంతా అలిసిపోయుంటాం కదా! గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. స్నానం చేసి ఒక హాఫ్ బకెట్ వేడి నీళ్ళలో ఒక స్పూన్ ధనియాలేసుకొని కాళ్ళు పెట్టుకోండి. ఈ 3 రెమెడీస్ ఫాలో అవ్వండండి. ఎట్టి పరిస్థితిలో ఈవెన్ స్లీప్ యాప్నియా మిషన్స్ వాడుతుంటారు. నిద్ర రావట్లేదని చెప్పేసి. అలాంటి మిషన్ వాడే వాళ్ళకి గూడా ఎంత కాంప్లికేటెడ్ కొంతమంది 3 రోజులు నిద్ర పట్టలేదు, 4 నిద్ర పట్టిన అసలు ఒక 1 మంత్ నుంచి ప్రాపర్ స్లీపే లేదంటుండు. అలాంటి పెద్ద సమస్య ఉన్నా కూడా పడుకునే ముందు కంపల్సరీ గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. మనిషి అలిసిపోతాడు. ఇప్పుడు బాడీ మొత్తం డే అంతా ఎనర్జిటిక్‌గా ఉండాలనుకోండి. ఏం చేస్తాం? పొద్దున్న లేచిన వెంటనే చన్నీళ్ళతో స్నానం చేశామనుకోండి, నర్వస్ చాలా యాక్టివ్‌గా ఉంటాయి. చాలా సూపర్ ఫాస్టర్‌గా ఉంటాయి. ఎందుకంటే మనం ఎప్పుడైతే చన్నీళ్ళతో స్నానం చేస్తామో ఇంటర్నల్‌గా హీట్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ హీట్ ప్రొడ్యూస్ నర్వ్స్ కొద్దిగా యాక్టివ్‌గా ఉంటాయి. కాబట్టి పొద్దున్నే చన్నీళ్ళతో స్నానం చేయండి. పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే సూదనింగ్ బాడీ కూల్ అయిపోతది. కామ్ అయిపోతది. నిద్రపోతాం మనం. ఈ 2 ఫాలో అయ్యి మంచిగా వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకుంటే 10 నిమిషాలు. మనం తినేది కూడా తొందరగా తినేసేయాలి. ఫుడ్ ఎప్పుడైతే లేట్ చేస్తామో డైజెషన్ ఇష్యూస్, పొట్ట హెవీగా అయిపోవడం, ఇంకా ఇవన్నీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఒక కారణం అయిపోతాయి. సో, కాబట్టి టైంకి తినడం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడం. అండ్ హాట్ ఫుడ్ బాత్ వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోవడం. డెఫినిట్‌గా అండి నరాల్లో ఆక్యుప్రెషర్ పాయింట్స్ మనకి ఎక్కడ స్టార్ట్ అవుతాయి నర్వ్స్ అరికాలలోనే స్టార్ట్ అవుతాయి. దాన్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల వేడి నీళ్ళలో నర్వ్స్ బాడీ బాగా అంటే రిలాక్స్డ్‌గా ఉంటది.
మనం ఒక మనిషి బాగా ఎక్సర్సైజ్ చేసి ఒక శవాసనంలో పడుకుంటే ఆ రిలాక్సేషన్ ఎంత బావుంటది. అలాగే వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకొని పడుకోవడం వల్ల చాలా మంచి నిద్ర పడతది. అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండవు. ఈవెన్ దో గురక ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు గూడా ఒక 40% గురక ప్రాబ్లమ్ గూడా తగ్గించుకోవచ్చు వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోవడం వల్ల. ఓకే మేడం. మేడం ఇప్పుడు ఫుడ్ విషయానికొస్తే సో, ఫుడ్ మనం తీసుకుంటాం రెగ్యులర్‌గా నార్మల్‌గా తీసుకుంటాం ఇప్పుడు మీరు చెప్పినట్టు. సో, ఏ టైంకి కరెక్ట్‌గా టైమ్ టు టైమ్ ఏ టైంకు తీసుకుంటూ కరెక్ట్‌గా ఏ టైంకి పడుకుంటే మంచిదంటారు లైట్స్ ఆఫ్ చేసుకొని? సో, నేనేమంటానంటే అండి నైట్ టైమ్స్ 6:30, 7 మాక్సిమం మరి ఎక్కువ వర్క్ ఉంటే 8:30, 8 అండి. ఇన్ బిట్వీన్ తినేసేయాలి. అంతకు మించి తింటే మాత్రం అంతకు తర్వాత తింటే మాత్రం డెఫినిట్‌గా నిద్ర డిస్టర్బెన్స్ చాలా ఉంటాయి. అండ్ ఇంకోటేంటంటే మనము టైంకి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా టైంకి తిన్నాం. లంచ్ టైంకి తిన్నామంటే టైంకి ఆకలేస్తది మనకి. లంచ్ 4:00 తింటే డిన్నర్‌కి ఎప్పుడు 10 గంటలకే ఆకలేస్తది మనకి. సో, లంచ్ ఎగ్జాక్ట్‌లీ 12:30 మనకి లంచ్ చేసేసి మధ్యలో 4:00 ఏదైనా ఫ్రూట్స్ తినండి. ఈవినింగ్ 6:30, 7 మాక్సిమం 7:30 డిన్నర్ పెట్టేసుకోండి. అండ్ స్పెషల్లీ ఇంకో థింగ్ అండి ఫుడ్ విషయంలో ఆల్మండ్స్ ఉన్నాయి కదా! ఆల్మండ్స్, పిస్తా ఈ రెండిటిని పొద్దున్న నానబెట్టేసుకొని, సాయంత్రం తొక్కు తీసేసి ఆల్మండ్స్‌ని ఒక 3 ఆల్మండ్స్ తీసుకోండి, 4 పిస్తా తీసుకోండి, మిక్సీ పట్టేసేయండి. ఆ పాలొస్తాయి గదా! ఆ పాలలో కొద్దిగా బెల్లమేసుకోండి. గోరువెచ్చగా వేడి చేసుకొని 9:00 అలా తాగండి. అంటే లైక్ మనం డిన్నర్ తొందరగా చేసేసుండాలి. 6:30కి డిన్నర్ చేసేసి పల్చటి మిల్క్. అదే నార్మల్ మిల్క్ అనుకోండి డైజెషన్ అవ్వడానికి చాలా పడుతుంది. టైం పడతది. అది బాదం విత్ పిస్తా మిల్క్ అనుకోండి ఈజీ డైజెషన్. అండ్ బాడీని కూడా చాలా కామ్‌గా ఉంచుతది. నిద్ర తొందరగా పడతది. ఫుడ్ విషయానికొస్తే మాత్రం మాక్సిమం ఫ్రూట్స్‌లో నేను మాక్సిమం బనానా తినమంటాను. బనానా కూడా మంచి సూదనింగ్ అంటే నిద్ర బాగా పడతది బనానా. సో, ఫూల్ మకాని అంటారు ఐడియా ఉందా? సో, యెస్. అది కూడా చాలా మంచిది. సూదనింగ్ నేచర్స్ ఉన్నాయన్నమాట. ఆల్మండ్, పిస్తా మిల్క్ కూడా చాలా మంచిది. ఇవన్నీ మనం రెగ్యులర్ తీసుకుంటూ చెప్పినట్టు వేడి నీళ్ళతో గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి రూమ్ లైట్స్ అన్నీ బంద్ జేసి, అండ్ అంతకుముందే మనం గోరువెచ్చని నీళ్ళలో కాళ్ళు పెట్టుకొని ఉండడం వల్ల డెఫినిట్‌గా మంచి స్లీప్ పడతది. ఒక మనిషికి ప్రాపర్ స్లీప్ లేకపోతే నెక్స్ట్ డే మొత్తం డిస్టర్బ్డ్. వర్క్ చేసుకోలేరు. స్ట్రెస్ పెరిగిపోతది. ఇంట్లో గొడవలు, కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఇట్స్ లీడ్స్ టు బీపీ ప్రాబ్లమ్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఓకే ఉంటాయి. మేడం. కాబట్టి డెఫినిట్‌గా ఇలాంటి చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే హెల్తీగా ఉండొచ్చు. హ్యాపీ నిద్ర పడతది. మేడం కొంతమంది నిద్ర కోసం, నిద్ర రావడం కోసం ఈ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు స్లీపింగ్ టాబ్లెట్స్ యేసుకుంటా ఉంటారు. సో, అది ఎన్ని రోజుల వరకు వాళ్ళకు అంటే స్లీపింగ్ టాబ్లెట్స్ ఉంటే నిద్ర పడుతుంది? ఇన్‌కేస్ ఆ స్లీపింగ్ టాబ్లెట్ యేసుకోవడం వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా? డెఫినిట్‌గా అండి. కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అంట, నరాల్లో వీక్‌నెస్ అంట, సైకలాజికల్‌గా చాలా డిస్టర్బ్డ్‌గా ఉంటారు. వాళ్ళు మాట్లాడే తత్వం గూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా మాట్లాడుతుంటారు. ఇవన్నీ బికాస్ ఆఫ్ అదొక్కటే కాదండి. ఏ టాబ్లెట్ ఏసినా గూడా కెమికల్ ఇంపాక్ట్ ఉంటది మన బాడీలో. ఆ కెమికల్ ఇంపాక్ట్ తగ్గేంత వరకు మనకు డెఫినిట్‌గా ఆ టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్‌గా కనిపిస్తారు. మనకు ఆ డిఫరెన్స్ తెలిసిపోద్ది. నార్మల్ పడుకునే వాళ్ళకి నిద్ర టాబ్లెట్‌లేసుకొని పడుకునే వాళ్ళలో ఆ డిఫరెన్షియేషన్ పక్కనోళ్ళు డాక్టర్సే అవసరం లే. నార్మల్ వ్యక్తులు గూడా అనుకోవచ్చు. ఏంట్రా నువ్వు డిఫరెంట్‌గా ఉన్నావు. ఏదైనా టాబ్లెట్స్ ఏసుకుంటున్నావా రెగ్యులర్‌గా అని గూడా అడిగేస్తాం మనం. అలాంటి ఏ టాబ్లెట్ లేకుండా సుఖంగా ప్రశాంతంగా పడుకున్నవాడే హెల్తీగుంటాడు. లైఫ్ టైమ్ ఏ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మన బాడీని మెయింటైన్ చేసుకోవచ్చండి. నిజంగా మేడం. అంటే స్లీపింగ్ టాబ్లెట్స్ వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయో చాలా చక్కగా వివరించారు. అట్ ద సేమ్ టైమ్ మనం హ్యాపీగా నిద్రపోవడానికి మనకు నేచురల్‌గా దొరికే ఏ ఐటెమ్స్ వల్ల మనం నిద్ర పడుతుందో హ్యాపీగా అవి తీసుకొని అంటే ఏ టైం పడుకోవాలి? ఏ టైంలో మనం ఏం చేయాలి? చాలా చక్కగా వివరించారు. కంపల్సరీ మీరు చెప్పినట్టు కంపల్సరీ మన ప్రేక్షకులు పాటించి షూర్‌గా వాళ్ళైతే ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం మేడం. సో, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మన ప్రేక్షకుల కోసం. థాంక్ యూ అండి. నమస్తే.